హాయ్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందావన్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ పావు బజ్జీ ప్రిపరేషన్ చూద్దాం. ఇది అయిపోయేటట్టు ఒక కుక్కర్లో 2 ఆలూలు, గ్రీన్ పీస్ మార్నింగే నానబెట్టిన గ్రీన్ పీస్, లేదంటే ఫ్రోజన్ గ్రీన్ పీస్ కూడా వాడచ్చు. అందులో కొంచెం 2 గ్లాస్ ఆఫ్ వాటర్, ఆలు, గ్రీన్ పీస్ వేసిన తర్వాత పసుపు, కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి 2 విజిల్ వచ్చే వరకు ఉంచాలి. 2 విజిల్ వచ్చినాక హెయిర్ పోయినాక తీసేయాలి. తీసేసిన తర్వాత స్మాషర్తో ఆలును, గ్రీన్ పీస్ను స్మాష్ చేయాలి. మరి ఎక్కువగా చేయొద్దు, లైట్గా చేసి పక్కకు పెట్టండి. తర్వాత ఇంకో బాండి తీసుకొని అందులో బటర్ వేయాలి. బటర్ ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది కాబట్టి బటర్ ఎక్కువ పడుతుంది ఆ పావు బజ్జీలోకి. బటర్ వేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ వేసిన తర్వాత పచ్చిమిర్చి, టమాటా వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత స్మాషర్తో మళ్ళీ టమాటాలని స్మాష్ చేయాలి. అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు వేసి కలపాలి. మెత్తగా అయ్యే వరకు స్మాషర్తో స్మాష్ చేయాలి. కొంచెం పసుపు, కొంచెం కారం తక్కువ వేయాలి పిల్లలకు కాబట్టి. అందులో కొంచెం సాల్ట్ వేసి కలపాలి. అందులో క్యారెట్ తురుము క్లిప్ మిస్ అయింది కాబట్టి అందులో క్యారెట్ కూడా కలపండి. కలిపిన తర్వాత బాగా కలపాలి. ఒక 2 మినిట్స్ అలాగే కలిపి ఉంచిన తర్వాత ఆలు స్ట్రక్చర్ తెచ్చి ఇందులో పోసేయాలి. ఆనియన్స్ ఇష్టం ఉంటే వేయొచ్చు, లేదంటే వదిలేయచ్చు. తర్వాత కలిపిన తర్వాత అందులో కొంచెం పావు బజ్జీ మసాలా లేదంటే ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, కొంచెం ధనియా పొడి వేసి కలపండి. పావు బజ్జీ మసాలా ఉందనుకోండి వేసేయండి. తర్వాత లాస్ట్కు కొంచెం కొత్తిమీర వేసి దించేయండి. ఇంకో ప్యాన్లో కొంచెం బటర్ వేసి పావు బజ్జీని 2 వైపులా బటర్లో వేగనివ్వండి. కొంచెం లైట్గా వేగితే సరిపోద్ది. అంతే, ఇన్స్టెంట్గా చేసుకోగలే పావు బజ్జీ రెసిపీ తయారు. ఇంతటితో ఈ వీడియోతో బాయ్. మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.